మొదటిగా మోకాలు నొప్పికి కారణాలు ఏముంటాయి? చాలా మటుకు మోకాలు నొప్పులు మన వంశపారంపర్యంగా వచ్చేస్తాయి. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైతే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి వచ్చేయటం చూస్తూ ఉంటాము. ఇవి కాక మన లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుంది, జాయింట్లని ఎక్కువగా వాడకం జరగటము, బరువు ఎక్కువ ఉండటము, లేదా కొన్నిసార్లు స్మోకింగ్ లాంటివి, సిగరెట్ పొగ త్రాగే వాళ్ళకి మోకాళ్ళు, మిగతా రకరకాల జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉండటము, ఒబిసిటీ బాగా ఎక్కువ ఉంటే మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల మోకాళ్ళు త్వరగా అరిగిపోతూ ఉంటుంది. సో దీనిపైన ఏదైతే లేయర్ ఉందో దాని మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు త్వరగా డ్యామేజ్ అయిపోవటము చూస్తూ ఉంటాము. సో ఇవి కాకుండా కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు ఎలాంటివి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము. కీళ్ళవాతం ఎప్పుడైతే వస్తుందో దాని లోపల ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో దీని చుట్టూ పక్కన ఉండే ఒక సంచి లాంటి పదార్థం ఉంటుంది. ఈ సంచి నుంచి తయారయ్యే ద్రావకమే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది. సో ఎప్పుడైతే మనకి దానిలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందో ఈ లోపల ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కూడా మనకి చాలా మటుకు పల్చగా అయిపోయి దాని నుంచి చాలా నొప్పి రావటము, ఆ నొప్పి ఉన్న కెమికల్స్ కలిసిన నీరు తగలటం వలన ఈ జాయింట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోవటము, ఆ కార్టిలేజ్ అనేది దీనిపైన కవరింగ్ ఉంటుంది, ఇది కూడా త్వరగా కరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది.